హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. సో ఈరోజు నేను చెప్పినాను కదా మీకు మైక్ తెచ్చుకున్నానండి నిన్న. సో ఈ మైక్ నాకు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే తెచ్చాను. ఇది మైక్ వచ్చేసి నాకైతే 400 రూపీస్ అయితే పడింది. సో దీన్ని కనెక్ట్ ఎట్లా చేయాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా మనకైతే స్టార్టింగ్లోనే దీనికి యూజర్ మాన్యువల్ అనేది వచ్చేసింది. ఇదైతే మనకు అవసరం లేదు. సో ఇంకా దీంట్లో అయితే ఇలా మనకైతే మైక్ అయితే వస్తుంది. ఇంకా మన మైక్తో పాటు యూఎస్బి ఫోన్కి తగిలించుకోవడానికి వైర్లెస్గా. దాని తర్వాత ఇంకా యాపిల్ కూడా వస్తుంది. సో ఆ యాపిల్ని దీన్ని పెట్టేసి మళ్ళీ ఇట్లా పోర్ట్ అయితే పెట్టేయచ్చు. సో ఇలా పెట్టేయచ్చు. దాని తర్వాత మనకైతే ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకైతే ఇది ఇచ్చారనమాట. ఓకే, ఒక్క నిమిషం టేబుల్ ఇదా. సో మీకు దీనికైతే చూపిస్తాను. ఓ మై గాడ్. సో ఇది వచ్చేసి మన ఇక్కడైతే పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ని కొద్దిగా లాంగ్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ లైట్ అయితే వస్తుంది మీకు. ఈ లైట్ అయితే నేను స్టార్టింగ్ తెప్పించిన తర్వాత నాకైతే అసలు అర్థం కాలేదు. నేను మాన్యువల్ చదివిన తర్వాత మీకైతే ఇప్పుడైతే చెప్తున్నాను, చూసుకోండి. మీరు ఒకసారి మీకు తెలియదంటే మాన్యువల్ ఉంది, మాన్యువల్లో మనం చూసుకోవచ్చు. సో ఇది మనం అయితే తీసుకున్న తర్వాత ఇది నా ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను. ఇంకా దీన్ని మీకు వచ్చేసి దీంట్లో అయితే దీనికి ఛార్జింగ్ పెట్టడానికి అయితే వస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టచ్చు టైప్ సితో. సో ఇది ఈ వైర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీనికి నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు వాయిస్ ఎట్లా ఉంటుందో. సో గాయస్, ఇప్పుడైతే ఈ వాయిస్ అయితే చూడండి మీరు. చాలా మీకు ఒక రకంగా అయితే ఉంటుంది, చాలా లౌడ్గా అయితే ఉంటుంది. సో ఇదైతే మనం అయితే స్టార్టింగ్ లో వ్లాగ్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఇది కొద్దిగా లైట్ గా అయితే సూట్ అవుతుంది. సో ఇంకా మనం హైయెస్ట్ కావాలంటే 10,000 ఉంది. ఇంకా హైయెస్ట్ మన 10K 20K అట్లా ఉంది. సో ఇదైతే నాకైతే 400 అయితే పడింది. సో దీంతో ఇది నాకైతే ఇది బాక్స్ వచ్చేసి చైనా పీస్ అని ఉంది. ఇక్కడైతే K8 అని ఉంది, చైనా పీస్ అనుకుంటా. ఇదైతే ఎక్కువ రోజులు పని అయితే చేయదు ఇది. సో ఇది నేనైతే ఇప్పుడు ఒక 1 మంత్ వరకు అయితే వాడతాను. దాని తర్వాత కావాలంటే ఇంకొక మైక్ అయితే తెప్పించి మీకైతే అది కూడా అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. సో ఇదే అన్నమాట. సో ఇంకా మళ్ళీ నేనైతే ఈ మైక్ అయితే అన్బాక్సింగ్ చూపించాను కదా. సో దాని తర్వాత మళ్ళీ నా డే ఎట్లా ఉంటుందో, నేను ఎట్లా ఇదవుతానో అది మీకు వచ్చేసి నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను కాబట్టి మామూలుగా నేను ఒక 1 వీక్ నుంచి వ్లాగ్స్ అయితే వేయడం లేదు. ఎందుకు వేయడం లేదంటే నాకు వచ్చేసి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది. సో ఇప్పటి నుంచి మీకైతే డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో కంటిన్యూ అయితే వేస్తాను. ఆడికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. సో నా డైలీ వ్లాగ్స్ ఎట్లా ఉంటాయంటే నా డైలీ రొటీన్. సో మార్నింగ్ లేచి నేను షాప్కి వెళ్ళిన తర్వాత నేను వర్క్ ఎట్లా చేస్తాను అని. సో నేనైతే స్నాక్స్ అయితే మానేస్తున్నాను. ఎందుకు మానేస్తున్నాను అంటే మీకు ఇది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇప్పటి వరకు నేనైతే ఇప్పుడు చెప్తాను. సో నేను ఎందుకు మానేస్తున్నాను అని మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నాకైతే దీంట్లో అయితే ఈ చూడండి, ఇది మైక్, ఇది వచ్చేసి యాపిల్ది. నేను చెప్పినాను కదా, చూపిస్తాను. సో ఇదైతే యాపిల్ది. సో దీని వెనకాల వచ్చేసి టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనం ఇంకొక టైప్ సి పోర్ట్ అనమాట, చూడండి. దాని తర్వాత దీనికి కేబుల్ అయితే ఇస్తాడు. ఇది కూడా టైప్ సినే. సో ఇది అయితే మనకైతే టైప్ సి ఫోన్కి అయితేనే వర్క్ అవుతుంది. సో నార్మల్ పిన్ కానీ దానికైతే ఇదైతే సెట్ కాదు. మనకైతే ఫోన్ కింద మన ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అక్కడైతే ఇదైతే తగులుతుంది. ఇది వచ్చేసి మనకైతే ఓన్లీ టైప్ సి పోర్ట్కి అయితే మనకైతే వస్తుంది, నార్మల్ పిన్కి రాదు. ఇది కూడా అంతే అన్నమాట, మన యాపిల్కి అయితే వస్తుంది. సో ఈ మైక్ కానీ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ అయితే పెడతాను, మీరు వెళ్ళి బై చేయొచ్చు. నేను నా బండి అయితే సర్వీసింగ్ ఇచ్చాను చూడండి. సో ఇది వచ్చేసి నా బండి అన్నమాట, అవెంజర్. అది నేను వచ్చేసి అన్సర్ మెకానిక్ సెంటర్లో అయితే ఇచ్చాను. ఇక్కడైతే మీకైతే ఫోమ్ వాష్ అవైలబుల్ అయితే ఉంటుంది. సో మనకైతే ప్రతి ఒక్క బండి అయితే ఉంటుంది వాషింగ్. ఏ బండి అనేది వాషింగ్ అయితే పక్కా కంపల్సరీ చేసేస్తారు. సో ఇంకా మనకి ఏమైనా రిపేర్స్ ఉన్నాయేమో అనేసి అది కూడా వాళ్ళు అయితే చేసేస్తారు.